ఇక రాష్ట్రంలో పెరిగిపోతున్న క్రైమ్ రేట్ కు సంబంధించి మనకి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి భాస్కర్ మనకి అందుబాటులో ఉన్నారు. భాస్కర్, ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తోంది? 1 year లోనే 41% క్రైమ్ రేట్ పెరిగింది అంటే లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఏంటి? ఆల్రెడీ మనం డే టు డే లైఫ్ లో అబ్జర్వ్ చేస్తున్నాము, ఒక అనిశ్చితి, ఒక అభద్రతా భావం అనేక రకాలుగా ఎక్కడ చూసినా కూడా ఈ క్రైమ్ ఇష్యూస్ అనేవి పెరిగిపోతా ఉన్నాయి. దాదాపుగా తెలంగాణలో 10 సంవత్సరాల పరిపాలన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం గడిచింది. ఈ సంవత్సర కాలంలోనే హైదరాబాద్లో 41% క్రైమ్ రేట్ పెరిగింది. గతేడాది 25,000కు పైగా కేసులు నమోదైతే ఈ సంవత్సరం 35,000కు పైగా కేసులు నమోదయ్యాయని ఎఫ్ఐఆర్లు ఇష్యూ చేశామనేటువంటిది హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివిఆర్ అని చెప్తున్నారు. అయితే ఎక్కడా కూడా పోలీస్ శాఖ పైన పట్టు లేకపోవడం, పోలీస్ శాఖ పైన ఉన్నటువంటి సూపర్వైజింగ్ అధికారి ఎవరు లేకపోవడం, అంటే ఆ శాఖకు మంత్రి లేకపోవడం ప్రధాన కారణంగా మనం చెప్పుకోవచ్చు. దీంట్లో ఇప్పటికే రాష్ట్రంలో మున్సిపల్, హోంమంత్రి, విద్యాశాఖ వీటికి సంబంధించినటువంటి దాంట్లో మంత్రులు ఎవరు లేకపోవడంతోనే ఈ శాఖలన్నీ కూడా ఇట్లాంటి పద్ధతిగా కనిపిస్తోంది. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి 10 ఏళ్ల కాలంలో ఎప్పుడైనా మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు నాయన్ నరసింహారెడ్డి, ఆ తర్వాత మహమూద్ అలీ హోంమంత్రిగా పనిచేశారు. ఎప్పటికప్పుడు రివ్యూలు పెట్టుకున్నటువంటి సందర్భం, సీనియర్ అధికారులందరితో కోఆర్డినేషన్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నటువంటి సందర్భం. కానీ ఎక్కడా పోలీస్ శాఖ పైన సరైనటువంటి సూపర్విజన్ లేకపోవడం, ఎప్పటికప్పుడు అధికారులు ఏ కమిషనరేట్కు సంబంధించినటువంటి అధికారులు ఆ కమిషనరేట్కు వాళ్లే ఇన్ఛార్జ్గా ఉంటూ కోఆర్డినేషన్ కూడా లేకపోవడమే దీనికి ప్రధాన కారణంగా తెలుస్తుంది. ఈ ఇష్యూలో మనం చూసుకుంటే హైదరాబాద్లో గతంలో ఎప్పుడూ లేనంతగా 41% అంటే ఇది తెలంగాణలో 10 ఏళ్ల కాలంలో కానీ ఇప్పుడు కానీ ఎప్పుడు కూడా తెలంగాణ వచ్చినప్పటి నుంచి 10 ఏళ్ల కాలంలో 41% పెరిగినటువంటి దాఖలాలు ఎక్కడా కూడా లేవు. కానీ మొదటిసారిగా ఇట్లాంటి ఇన్సిడెంట్ జరిగింది 41%. దీంట్లో 66% దొంగతనాలు పెరిగాయి. దొంగతనాలు, దోపిడీలు, హత్యలు, చిన్నపిల్లల కిడ్నాప్లు, అత్యాచారాలు, వీటితో పాటు మితిమీరినటువంటి మాదక ద్రవ్యాలు దొరకడం, ఇక స్కూళ్ళు, కాలేజీల నుంచి మొదలు పెడితే అన్ని చోట్ల జరుగుతుంది. మరోవైపు పోలీస్ శాఖలో సూపర్వైజింగ్ కొరవడంతో కింది స్థాయి అధికారులు సైతం కరప్షన్ వైపు మొగ్గు చూపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కేవలం సంవత్సర కాలంలో దాదాపు 100 మంది పైన ఏసీబీ కేసులు నమోదు కాక దీంట్లో 50 మంది వరకు అరెస్ట్ అయినటువంటి పరిస్థితి. ఎక్కడ ఇది గతంలో ఎప్పుడూ లేనటువంటి పరిస్థితి. అంటే ఉన్నతాధికారుల నుంచి కేవలం రాజకీయంగా ఏవైనా కేసులు పెట్టాలి, అది అట్లా చేయాలి, ఇట్లా చేయాలి, ప్రతిపక్షాల మీద ముందుకు వెళ్ళాలి, ఎవడైనా రివర్స్ మాట్లాడితే అంటే ఇది తప్పు అని క్వశ్చన్ చేసినప్పుడు వాళ్ళ మీద కేసులు పెట్టాలనేటువంటిది కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్నటువంటి దాన్ని అవలంబించడం కోసం మాత్రమే పనిచేస్తున్నారు తప్ప ఎక్కడా కూడా వృత్తిని సరిగ్గా నిర్వర్తించేటువంటి ప్రక్రియ అయితే కొనసాగడం లేదు. ఇకపోతే దీన్ని వదిలేస్తే ఇక అసలు ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది ఎక్కడా కనిపించలేదు. ఫ్రెండ్లీ పోలీసింగ్ ఓన్లీ కాంగ్రెస్ నాయకులకు, కాంగ్రెస్ మంత్రులకు మాత్రమే పోలీస్ శాఖ దాసోహంగా తయారైంది. కాకీకి పోలీస్కి కలిసినటువంటి ఫ్రెండ్లీ పోలీసింగ్ మాత్రమే కనిపిస్తోంది. సామాన్య మానవులకు ఎక్కడా కూడా ఫ్రెండ్లీ పోలీసింగ్ కనిపించడం లేదు. మనం అల్లు అర్జున్ విషయం నుంచి మొదలుకుంటే జూనియర్ ఎన్టీఆర్ చూసుకోవచ్చు. అల్లు అర్జున్ అంటే దాదాపు 10 రోజులుగా జరుగుతున్నటువంటి ఇన్సిడెంటు, సంధ్యా థియేటర్లో జరిగినటువంటి తొక్కిసలాటకు సంబంధించి ఇప్పటికే ఆ రేవతి కుటుంబం పట్ల అందరికీ కూడా బాధ ఉంది. వాళ్ళంతా కూడా దానిపైన, ఆ ఇష్యూ పైన ఖండించడం జరిగింది. వారి కుటుంబానికి అందరూ కూడా అండగా ఉంటామని చెప్పారు. కానీ జరిగినటువంటి ఇన్సిడెంట్ ఎందుకు జరిగింది, పోలీసులు ఎందుకు పర్మిషన్ ఇచ్చారు? ముందుగా ఒకవేళ పోలీసులు పర్మిషన్ లేదు అని గేట్ దగ్గరే ఆపేసి ఉంటే అల్లు అర్జున్ వెనక్కి వెళ్ళిపోయేవాడు కదా. ఎందుకు పోలీసులు లోపల దాకా తీసుకొచ్చి చూసి ప్రైవేట్ బౌన్సర్లను ఎందుకు అలో చేశారు? వాళ్ళు ఎందుకు ముందుగా పర్మిషన్ ఇచ్చి ఎందుకు మళ్ళీ వాళ్ళని లోపలికి వెళ్ళిన తర్వాత మేము తీసుకొచ్చామని నిన్న సివి ఆనంద్ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ చెప్పినటువంటి సీసీ కెమెరా ఫుటేజ్ కావచ్చు, దాదాపు 100 కెమెరాలు మేము పరిశీలించి, పరిశోధించి, శోధించి సాధించాలని చెప్తున్నటువంటి ఇష్యూ కావచ్చు. ఒక సినిమా యాక్టర్ను కంట్రోల్ చేయలేనటువంటి పోలీసులు కేవలం ఆ రోజు అక్కడ చిక్కడపల్లి ఇన్స్పెక్టర్, బేగం బజార్ ఇన్స్పెక్టర్, నారాయణగూడ ఇన్స్పెక్టర్, ఈ ముగ్గురు మాత్రమే ఉన్నారు. ఏసీపీ, ఆ పై స్థాయి అధికారి అల్లు అర్జున్ లోపలికి వెళ్లి రేవతి చనిపోయిన తర్వాత వచ్చారు. ముందుగా హైదరాబాద్లో కానీ ఎక్కడైనా కానీ ముందుగా ఎస్బీ అధికారులు, స్పెషల్ బ్రాంచ్ అధికారులు ఇవాళ ఈ ఇష్యూస్ ఉన్నాయి, ఇవి ఉన్నాయనేటువంటి చెప్తారు. కానీ ఎస్బీ అధికారులు ముందుగా ఇవాళ ఖచ్చితంగా క్రౌడ్ వస్తుంది, అల్లు అర్జున్కు పర్మిషన్ ఇచ్చాం, అక్కడ క్రౌడ్ను కంట్రోల్ చేయలేం, ఎక్కువగా ఫోర్స్ను డిప్లాయ్ చేయాలనేటువంటిది కమిషనర్కు, అంటే ఎస్బీ కమిషనర్కు, ఎస్బీ ఇన్ఛార్జ్కు రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్ట్ను పరిగణలోకి తీసుకోకుండా అక్కడ బందోబస్తు ఏర్పాటు చేయకుండా తప్పు జరిగి ఒక ప్రాణం కోల్పోయి, ఒక ప్రాణం అంటే కొట్టుమిట్టాడుతున్నటువంటి పరిస్థితిలో దాన్ని ప్రజలు ఎవరైతే అక్కడికి వచ్చారో ఆయన మీద వేసేటువంటి, సినిమా యాక్టర్ మీద వేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ సినిమా యాక్టర్ని మనం కాపాడే ప్రయత్నం చేయట్లేదు, జరిగినటువంటి తప్పుకు అందరూ బాధపడుతున్నటువంటి పరిస్థితి. నిన్న ఓయూ జేఏసీ అని చెప్తూ ఇప్పటికే ఓయూ జేఏసీ అనేక రకాలుగా రాజకీయ పార్టీలు వాడుకున్నటువంటి సందర్భంలో
ఓఈజేఏసీ అని చెప్పుకుంటూ వచ్చినటువంటి యూత్ కాంగ్రెస్ లీడర్ కావచ్చు, ఎన్ఎస్యూఏ స్టూడెంట్ వింగ్కు సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, వాళ్ళంతా అల్లు అర్జున్ ఇంటిపైన దాడి జరిగినటువంటి సంగతి. 10 ఏళ్ల కాలంలో తెలంగాణ ఏర్పడినటువంటి 10 ఏళ్ల కాలంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో ఒక్క ఆంధ్ర సంబంధించినటువంటి వ్యక్తి పైన కానీ వారిపైన పరిశుద్ధ పదజాలం కానీ మాట్లాడినటువంటి పరిస్థితి లేదు. ఇవాళ వాళ్ళందరినీ కూడా కడుపులో పెట్టుకున్నటువంటి గత ప్రభుత్వాన్ని చూస్తూ ఉంటే ఇవాళ జరుగుతున్నటువంటి దాడులు, జూబ్లీహిల్స్ నడిబొడ్డున ఒక సినిమా యాక్టర్కి సంబంధించినటువంటి ఇంటిపైన దాడి చేయడం, ఆ సందర్భంలో పోలీసులు లేకపోవడం, తర్వాత ఆ పోలీసులు వాళ్ళని తీసుకెళ్లి కోర్టులో జడ్జి ముందు ప్రొడ్యూస్ చేసి మళ్ళీ బెయిల్ ఇచ్చి పంపించడం. అదే ఎక్కడ చూసినా కూడా పోలీసుల వ్యవహార శైలిలో ఒక క్లియర్ చేంజ్ కనిపిస్తుంది. పోలీసుల వ్యవహార శైలిలో ఒక క్లియర్ చేంజ్ అనేది కనిపిస్తుంది ఈ ఏడాది కాలంలో కూడా. దీనికి కూడా అనేక కారణాలు, అంటే వాళ్ళు గతంలో ఎంత కంఫర్ట్ జోన్లో పనిచేసే వాళ్ళు ఇప్పుడు ఎట్లా పనిచేస్తున్నారు అనే అంశం కూడా దాన్ని కూడా లేవనెత్తుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. దీనితో పాటు ఓవరాల్ నిర్వహణకు సంబంధించి మనం గతంలో కూడా చాలాసార్లు మాట్లాడుకున్నాం. అంటే ప్రధానమైన ఏరియాస్లో కూడా స్ట్రీట్ లైట్స్ కనీసం లేకపోవడం వల్ల క్రైమ్ రేట్ పెరిగిపోతుంది. ఇంకో చోట ఒక బాధ్యతగా వ్యవహరించకపోవడం క్రైమ్ రేట్ పెరిగిపోతుంది. ఇంకొన్ని చోట్ల పోలీసులే ఇష్టారాజ్యంగా బెదిరింపులకు పాల్పడే స్థాయికి వచ్చిన సందర్భం కనిపిస్తుంది. అంటే వీటన్నిటి మీద దేని ఇంపాక్ట్ ఉందని భావించాల్సిన అవసరం ఉంది. ఉన్నతాధికారులకు సంబంధించినటువంటి సూపర్వైజర్ లేకపోవడం, ఆ శాఖకు మంత్రి ఎవరు లేకపోవడం, రేవంత్ దగ్గరే ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ దగ్గరే ఆ శాఖ ఉండటం, దాని మీద రివ్యూ జరపకపోవడం ఇది ప్రధాన కారణం. ఇకపోతే అధికారులు సైతం, చాలామంది అధికారులు సైతం కోఆర్డినేషన్ లేకపోవడం ఇది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఒక సస్పెండ్ అయినటువంటి ఏసీపీ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఒక అవార్డు గ్రహీత అయినటువంటి సినిమా యాక్టర్ మీద ప్రెస్ మీట్ పెట్టి నీ ఆధార్ కార్డు ఎక్కడుంది, నువ్వు ఆంధ్రాకు వెళ్తావా ఇక్కడ ఉంటావా అంటూ భావోద్వేగాలు రెచ్చగొట్టి, ప్రాంతీయతత్వాన్ని రెచ్చగొట్టి వారి మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేశాడంటే ఖచ్చితంగా ఆ అధికారి వెనక ఎవరు లేకుండానే చేస్తారని మనం ఎట్లా ఊహించుకుంటాం. ఎందుకంటే ఒక అధికారి ఖచ్చితంగా అక్కడ ప్రెస్ మీట్ పెడుతున్నాడు అంటే అది 100% పై అధికారుల నోటీస్లో ఉంటుంది. దాన్ని సస్పెండ్ అయ్యాడని చెప్పి తర్వాత దాన్ని ఏదో జరిగిపోయిన తర్వాత దాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు తప్ప క్లియర్ కట్గా ఒక పోలీస్ ఉద్యోగంలో ఉన్నటువంటి వ్యక్తి ఆయన ప్రెస్ మీట్ పెట్టి అట్లాంటి ప్రొవోకేట్ చేసేటువంటి వాయిస్ మాట్లాడారంటే అది ఖచ్చితంగా ఎవరికి తెలియకుండా జరిగిందనే మాత్రం ఎవరు అనుకోరు. ఇకపోతే జూనియర్ ఎన్టీఆర్ సంబంధించి దేవరా సినిమా సంబంధించినటువంటి ఆడియో ఫంక్షన్ నోవాటెల్లో జరిగింది. అక్కడ కూడా తోపులాట జరిగింది, నోవాటెల్ అద్దాలు ధ్వంసం చేశారు, దాంట్లో కూడా ఒకరు చనిపోయినటువంటి సంగతి. ఇట్లాంటి అన్ని ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉంటే పోలీసులు పట్టించుకోవడం లేదా, లేదంటే సూపర్వైజన్ కరువైందా, ఓవరాల్గా ముఖ్యమంత్రి దగ్గర ఉన్నటువంటి హోంమంత్రిత్వ శాఖకు ఆ శాఖకు మంత్రి లేకపోవడంతో సూపర్వైజన్ కరువైంది అనేటువంటిది కూడా తెలుస్తూ ఉంది. ఇకపోతే ఇవాళ జరిగినటువంటి రాచకొండ కమిషనరేట్ పరిధిలో కూడా 4% క్రైమ్ రేట్ పెరిగింది. ఎక్కడ చూసినా ఇవే ఇష్యూస్. పొద్దున్న లేస్తే ప్రతిపక్షాలపైన కేసులు పెట్టడం, మాట ఇది తప్పు చేస్తున్నారని చెప్పినటువంటి మీడియా వాళ్ళపైన కేసులు పెట్టడం, లోపలికి తీసుకెళ్లడం, 3rd డిగ్రీ ఉపయోగించడం మనం చూసాం. షాద్నగర్లో జరిగినటువంటి దళిత మహిళకు కావచ్చు, ఇటు నిర్మల్లో బస్సులో ప్రయాణిస్తున్నటువంటి మహిళ పట్ల కావచ్చు, నల్గొండ శాలిగౌరవంలో జరిగినటువంటి ఇన్సిడెంట్ కావచ్చు, హైదరాబాద్ యూసుఫ్గూడలో జరిగినటువంటి వెస్ట్ జోన్ పరిధిలో జరిగినటువంటి 3rd డిగ్రీ కావచ్చు, ఇవన్నీ దేనికి సంకేతం అంటే పోలీసులు కక్ష సాధింపు వ్యవహారం చేయడానికి వాళ్ళు పై స్థాయిలో ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు, ఎమ్మెల్యేల మెప్పు పొందడం కోసం వీళ్ళందరిపైన దాడి చేస్తున్నారు. తద్వారా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ డిస్టర్బ్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 10 ఏళ్లుగా కాపాడుకుంటున్నటువంటి బ్రాండ్ ఇమేజ్ ఒక్కసారిగా డౌన్ అయిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇలా రియల్ ఎస్టేట్లో కూడా ఎక్కడ ఎట్లాంటి పరిస్థితులు లేవు, పూర్తిగా అంతా అంధకారంలో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. హైదరాబాద్ నగరంలో ఎప్పుడు లేనట్టుగా పెట్రోలింగ్ చేసేటువంటి పోలీసులు కాల్పు జరిగినటువంటి సంఘటన, చైన్ స్నాచింగ్ జరిగినటువంటి సందర్భంలో ఎప్పుడో అవుట్స్కట్లో అవి జరిగినటువంటి గతంలో చూసాం. కానీ హైదరాబాద్ నడిబొడ్డున దొంగలపై కాల్పు జరిపినటువంటి సంఘటన కూడా చూసాం. హైదరాబాద్ నడిబొడ్డున పాత బస్తీలో, మెహదీపట్నంలో, ఈ ఏరియాలో పాత కక్షల నేపథ్యంలో రౌడీ షీటర్లు బయటకు వచ్చి ఇక లాండ్ ఆర్డర్ పోలీసులు ఇక పట్టించుకోరు, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందని ఒకరికొకరు చంపుకున్నటువంటి, నడి రోడ్డు పైన చంపుకున్నటువంటి పరిస్థితి. ఇవన్నీ ఇన్సిడెంట్స్ ఎందుకు జరుగుతున్నాయో కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది. పోలీసులు బందోబస్తులు చేస్తున్నారు, గణేష్ నిమజ్జనం చేస్తున్నారు, మిగతా ఎన్నికలు చేస్తున్నారు, ఇవంతా ఓకే. అక్బరుద్దీన్ ఓవైసీ అడిగినటువంటి క్వశ్చన్కు రేవంత్ రెడ్డి సమాధానం చెప్తూ అల్లు అర్జున్ విషయం చెప్పాడు. అదే అక్బరుద్దీన్ ఓవైసీ గతంలో కూడా చెప్పాడు, 6 నెలల క్రితం ఒక పోలీస్ స్టేషన్లో ఒక ఏసీపీ తనకు పోలీస్ స్టేషన్ నిర్మాణం కోసం డబ్బులు ఇవ్వమని అడుగుతున్నాడని. ఇది మర్చిపోయినటువంటి ప్రభుత్వం అక్బరుద్దీన్ అడిగినటువంటి అల్లు అర్జున్ విషయాన్ని మాత్రం దాని పట్ల కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నటువంటిది మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అంటే వారికి నచ్చినటువంటి వ్యక్తుల పట్ల ఒక రకంగా, నచ్చినటువంటి వ్యక్తుల పట్ల ఒక రకంగా వ్యవహరిస్తూ సినిమా ఇండస్ట్రీ అయితే పూర్తిగా ఈ విషయంపై డిస్టర్బ్గా ఉంది. సినిమా ఇండస్ట్రీ కాదు, తెలంగాణ వ్యాప్తంగా, హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలు
గుప్పుమంటూ బిక్కుమంటూ వాళ్ళంతా గడుపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే భాస్కర్ ఎక్కడ చూసినా కేవలం కాంగ్రెస్ కి సంబంధించిన మనుషులు మాత్రమే, కాంగ్రెస్ అనుకూలురు మాత్రమే కంఫర్టబుల్ గా ఫీల్ అవుతున్నారు. మిగతా వాళ్ళ కోసం మిగతా వాళ్ళని కూడా వేధిస్తున్న దాఖలాలు అనేకంగా కనిపిస్తున్నాయి. అంటే ఒక్క సంవత్సరంలో 41% క్రైమ్ రేట్ పెరగడం అనేది చాలా ప్రమాదకరమైన విషయం, చిన్న విషయం అసలు కాదు. అంటే మీరు ఇన్ని ఘటనలు కనిపిస్తున్నాయి, ఇన్ని ఉదంతాలు కనిపిస్తున్నాయి, వీటన్నిటినీ ఒక ఫెయిల్యూర్ సిస్టంలో ఒక ఫెయిల్యూర్ అనేది కనిపిస్తుందని భావించాల్సిన అవసరం కనిపిస్తుంది. 41% అనేది చిన్న విషయం కాదు. గతంలో నేను ఒక అధికారితో మాట్లాడినప్పుడు ఆ అధికారి చెప్తా ఉన్నాడు, మీరు గతంలో జరిగినటువంటి క్రైమ్ దాచిపెట్టారు, మేము బహిరంగంగా చూపిస్తున్నామని. ఎవరు దాచిపెట్టినా లెక్కలు మాత్రం దాగవు. ఎఫ్ఐఆర్ కాపీలు అయితే ఆన్లైన్లో ఉంటాయి కాబట్టి అవి దాగవు. అది అర్థం చేసుకున్నటువంటి అధికారి అట్లాంటి వ్యాఖ్యలు చేశాడని మనం ఊరుకోవచ్చు. కానీ ఇవాళ జరుగుతున్నటువంటి వ్యవహారం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి భాష, ఆయన పదజాలం, తొక్కుకుంటూ వచ్చా, నల్లమల్ల అడవుల నుంచి వచ్చాం, మేము ఎవరిని లెక్క చేయం, తొక్కుకుంటూ పైకి వెళ్తామని ముఖ్యమంత్రి అట్లాంటి రెచ్చగొట్టే మాటలు మాట్లాడిన తర్వాత ఆయన దగ్గర ఉన్నటువంటి మంత్రులు కావచ్చు, ఆయన కింద ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, ఆయన అక్కడ ఉండేటువంటి ప్రజాప్రతినిధులు కావచ్చు, ఇక కార్యకర్తలు కావచ్చు, వాళ్ళంతా ఎట్లా మాట్లాడతారు? దీన్ని బేస్ చేసుకునే మన పోలీసు వ్యవస్థ కూడా నడుస్తుందేమో అన్నటువంటి ఆశ్చర్యం కలుగుతుంది ఈ 2-3 రోజుల్లో. ఎందుకంటే పోలీసుల వ్యవహార శైలి కూడా దురుసుగా ప్రవర్తించడం, మీడియా పట్ల మాట్లాడేటువంటి భాష కావచ్చు, చదువుకున్నటువంటి ఐపీఎస్ ఆఫీసర్లు సైతం మీరు మాకు అవసరం లేదు, మీ మీడియాతో మాకు అవసరం లేదు, మీరు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారంటూ మాట్లాడేటువంటి భాషను, మీడియా స్వేచ్ఛను కూడా హరించేటువంటి ప్రస్తుత పరిస్థితులు చూస్తూ ఉంటే ఆశ్చర్యానికి గురి కావాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. 41% హైదరాబాద్లో క్రైమ్ రేట్ పెరిగింది అంటే దానికి ఖచ్చితంగా పోలీస్ అధికారులపైన సూపర్విజన్ లేకపోవడం, పోలీసులు 10 ఏళ్లుగా పనిచేసినటువంటి పోలీసులు సంవత్సర కాలంలో అనేక రకాలుగా అనేక ఒత్తిళ్లకు తలగుతున్నటువంటిది చాలా స్పష్టంగా కనిపిస్తోంది. అంతేకాకుండా ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల మెప్పు కోసం, ముఖ్యమంత్రి మెప్పు కోసం చాలా స్పష్టంగా పోలీసులు పనిచేస్తున్నారనేటువంటిది స్పష్టమైనటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఇక్కడ ఎప్పుడూ లేనటువంటి విధంగా హైదరాబాద్ బ్రాండ్ను, ఇమేజ్ను దెబ్బతీసే విధంగా జరుగుతున్నటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, ఈ పనులు ఏవైతే ఉన్నాయో, ఇది పూర్తిగా రాష్ట్రాన్ని మరో 20 ఏళ్లు వెనక్కి తీసుకెళ్తుంది. ఇప్పుడున్నటువంటి అధికారులు దీన్ని గుర్తుపెట్టుకోవాలి. ప్రభుత్వాలు శాశ్వతం కాదు, ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు శాశ్వతం కాదు, కానీ హైదరాబాద్ శాశ్వతం. పోలీసులో ఉన్నటువంటి వారు దాన్ని గుర్తుపెట్టుకుంటే రాబోయే తరాలకు మంచి భవిష్యత్తును ఇచ్చినటువంటి వారు అవుతున్నటువంటిది చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు లేనట్టుగా సంవత్సర కాలంలో డ్రగ్స్ కేసులు అయితే విపరీతంగా పెరిగిపోయి, మాదక ద్రవ్యాలు హైదరాబాద్కు విపరీతంగా వస్తున్నాయి. స్కూల్స్, కాలేజెస్, ఇంజనీరింగ్ కాలేజెస్ అయితే విపరీతంగా వాడుతున్నటువంటి పరిస్థితి. దీన్ని కంట్రోల్ చేయడంలో ఉన్నటువంటి టీఎస్ న్యాప్ కూడా విఫలమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. జరిగిన తర్వాత పట్టుకోవడం కాదు, దాని మూలాలను కనుక్కొని ఎందుకు అక్కడికి వెళ్ళి వాళ్ళని పట్టుకోవడంలో విఫలమవుతున్నారనేటువంటిది చాలా స్పష్టంగా వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో దీని పట్ల ఏర్పాటు చేసినటువంటి వ్యవస్థలు కూడా ఇప్పుడు పనిచేయడం లేదు, సరిగ్గా పనిచేసినటువంటి దాఖలాలు కనిపించలేదు. తూతూ మంత్రంగా ఏదో ప్రెస్ మీట్లు పెట్టి చేతులు దులుపుకుంటున్నారు తప్ప ఎక్కడ తెలంగాణ ఏర్పడ్డ తర్వాత తొలి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆ రోజు ప్రవేశపెట్టినటువంటి పోలీసు వ్యవస్థ, అప్పుడు పెట్టినటువంటి తీసుకొచ్చినటువంటి ఫండ్స్ కావచ్చు, వారు కేటాయించినటువంటి ఫండ్స్ కావచ్చు, వెహికల్స్ కావచ్చు, అత్యాధునిక టెక్నాలజీ కావచ్చు, వీటన్నింటికి సంబంధించి వివిధ దేశాలకు పంపించి వారికి ఆ టెక్నాలజీ సంబంధించి వాడకంకు సంబంధించినటువంటి నేర్చుకోవడానికి పంపించినటువంటి బృందాలు కావచ్చు, ఇవన్నీ కూడా 10 ఏళ్ల కాలంలో అద్వితీయంగా పనిచేసినటువంటి పరిస్థితి. కానీ ఇవాళ సాయంత్రం కాగానే కేబుల్ బ్రిడ్జ్ పైన లైట్లు ఆఫ్ చేసేటువంటి పరిస్థితి, కరెంట్ బిల్ వస్తుందని ఆఫ్ చేస్తున్నటువంటి పరిస్థితి, ఇక అర్ధరాత్రి పూట రోడ్లపై గస్తీ కాస్తున్నటువంటి పోలీసులు తుపాకులు పేలుస్తున్నటువంటి పరిస్థితి. ఇట్లాంటి క్రైమ్ జరిగిందంటే తెలంగాణలోకి ఎవరైతే క్రైమ్ చేసే నేరస్తులు, దొంగలు, దోపిడీ దొంగలు, ముఠాలు రావాలంటే భయపట్టేటువంటి పరిస్థితి 10 ఏళ్ల కాలంలో. కానీ విచ్చలవిడిగా దొంగతనాలు, విచ్చలవిడిగా దోపిడీలు, పాత కక్షలతో ముఠాల మధ్య హత్యలు, అత్యాయత్నాలు, చిన్న పిల్లలకు చాక్లెట్లలో గంజాయి నమ్ముతున్నటువంటి పరిస్థితి. ఎటుపోతుంది హైదరాబాద్, ఎటుపోతుందో తెలంగాణ అనేటువంటిది మాత్రం ఇప్పటికీ అర్థం కావట్లేదు. పోలీసు వ్యవస్థ ఇప్పటికైనా దీన్ని గుర్తించి, ముఖ్యమంత్రి ఇప్పటికైనా పోలీస్ శాఖ ఒక మంత్రిని, హోంమంత్రిని నియమించి దాన్ని కంట్రోల్ చేసే పనిలో ఉంటే బాగుంటుంది. ఎందుకంటే రాచకొండ, సైబరాబాద్, హైదరాబాద్ ఈ 3 కమిషనరేట్ కలిపితేనే సగం తెలంగాణ. కానీ హైదరాబాద్లోనే 41%, రాచకొండలో 4%, రేపు సైబరాబాద్ ఉంది కాబట్టి అక్కడ ఎంత పర్సెంట్ పెరిగిందో తెలిస్తే దాదాపుగా ఎప్పుడు లేనట్టుగా 50% పైగా క్రైమ్ రేటు 3 కమిషనర్ల పరిధిలో పెరిగితే ఇక మిగతా తెలంగాణ పరిస్థితి ఎట్లా ఉండబోతుందో మనం అర్థం చేసుకోవాల్సినట్టు అవసరం కనిపిస్తోంది. కాపాడాల్సినటువంటి పోలీసులే ఇట్లాంటి పరిస్థితికి మారుతున్నటువంటి పరిస్థితి. లంచాలుగా అవతారం ఎత్తి ఏసీబీకి 100 కేసులు, కేవలం సంవత్సర కాలంలో 100 కేసులు అయ్యి 50 మంది దీనిపైన జైలుకు వెళ్ళినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది. అంటే పైనున్నటువంటి సూపర్వైజన్ కింది స్థాయిలో లేకపోవడం, ఆ పైనున్నటువంటి వారికి పైనున్నటువంటి వారి సూపర్వైజన్ లేకపోవడం, మొత్తంగా ఆ శాఖకు మంత్రి లేకపోవడం,
ముఖ్యమంత్రి దీన్ని పట్టించుకోకపోవడం, కేవలం ఆయన కక్షల కోసం, ఆయనకు ఉన్నటువంటి పర్సనల్ ఈగో కోసం ఎవరైనా ఆయన పేరు పెట్టి పిలవకపోయినా, ఆయన పేరు పలకకపోయినా, ముఖ్యమంత్రి గారు అని ఆయన పేరును మాట్లాడకపోయినా వారిపైన కేసులు పెడుతున్నటువంటి స్పష్టంగా అట్లాంటి అర్థం వచ్చే వ్యవహారం అయితే కనిపిస్తోంది. అయితే భాస్కర్ మరి పర్టికులర్ గా విమెన్ మీద క్రైమ్ కి సంబంధించి కూడా ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. నిజంగా రోడ్డు మీదకి వెళ్ళి ఇంటికి తిరిగి రావాలి అని అంటే సేఫ్ గా భావించలేని సిచ్యువేషన్ కనిపిస్తుంది. అత్యాచారాల విషయంలో కూడా భయంకరమైనటువంటి క్రైమ్ రేట్ పెరిగిపోయింది. గతంలో ఎప్పుడు లేనటువంటి అత్యాచారాలు జరుగుతున్నాయి. హైదరాబాద్లోనే కాకుండా మొత్తం తెలంగాణ వ్యాప్తంగా అత్యాచారాల సంఖ్య పెరిగింది. ఇటు ఓవైపు సీ టీమ్స్ అని అప్పట్లో ఏర్పాటు చేసినటువంటి సీ టీమ్స్ ఉన్నా కూడా దానికి వచ్చేటువంటి వ్యక్తుల సంఖ్య కూడా తగ్గిపోయింది. అత్యాచారాలు జరిగితే చెప్పుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. పోలీసుల దగ్గరికి వస్తే వాళ్ళు మాట్లాడేటువంటి భాష, ఫ్రెండ్లీ పోలీసింగ్ ఎవరి కోసం ప్రవేశపెట్టినటువంటి స్కీము అందరికీ తెలుసు. కేవలం బాధితుల పట్ల ఫ్రెండ్లీగా ఉండాలి. ఎవరైతే సంఘ విద్రోహ శక్తులు ఉంటారో, దొంగలు ఉంటారో వారి పట్ల ఫ్రెండ్లీగా ఉండకూడదు, ఖచ్చితంగా చట్టాన్ని అమలు చేయాలి. కానీ ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు క్రైమ్ అగైనెస్ట్ ఉమెన్లో మనం టాప్లో ఉన్నామని చెప్పుకోవచ్చు. గతంలో ఎప్పుడు లేనట్టుగా మహిళలపైన అత్యాచారాలు, హత్యలు పెరిగిపోతున్నాయి. వరకట్న వేధింపులు గతంలో ఉండేది, కానీ ఇప్పుడు ఎక్కువగా కూడా అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. ఇప్పటికైనా దీన్ని గుర్తించి గ్రహించి ఉన్నతాధికారులు ఇంకా వారి సర్వీస్లో మరింత మంచి పేరు తెచ్చుకోవాలంటే పాలిటిక్స్ ని పక్కన పెట్టి ప్రజల కోసం పనిచేస్తే రాబోయే తరాలకు మంచి భవిష్యత్తు ఇచ్చినటువంటి వారు అవుతారనేటువంటి మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. తద్వారా హైదరాబాద్ బ్రాండ్ ని, తెలంగాణ బ్రాండ్ ని కూడా కాపాడేటువంటి ఆ మంచి పేరు కూడా పోలీసులకు దక్కే అవకాశం ఉంటుంది. స్వేచ్ఛ. రైట్ భాస్కర్, ఏదేమైనా కూడా రాష్ట్రంలో పెరుగుతున్న క్రైమ్ రేట్ అనేది ఇప్పుడు ఆందోళన కలిగిస్తుంది.